ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే పార్కుల అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఉదయం ఆయన సనత్ నగర్లోని కేఎల్ఎన్ పార్క్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. పార్క్ మొత్తం తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పార్కులోని కొలనులోని మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు. వెంటనే మురుగునీరు ఎక్కడి నుండి వస్తుందో గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పార్కులోని మొక్కలకు పోసేందుకు నీటి కొరత ఉందని, వేసవి కాలం కావడం వలన మొక్కలు ఎండిపోతున్నాయని పార్కు ప్రతినిధులు తెలుపగా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్ అధికారులు ఆదేశించారు. పార్కులో బోరు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. టాయిలెట్స్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన పార్కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొనగా సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులతో మాట్లాడి నిర్వహణ అప్పగించాలని ఆదేశించారు. ఓపెన్ జిమ్ ను పరిశీలించిన సమయంలో పరికరాలకు మరమ్మతులు చేపట్టాలని, ప్రస్తుతం ఉపయోగించే పరిస్థితులు లేవని చెప్పగా వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని పిల్లల క్రీడా పరికరాలు దెబ్బతినడం చూసి వాటిని మరమ్మతులు చేయడం లేదా వాటి స్థానంలో నూతన పరికరాలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఓపెన్ జిమ్ ప్రాంతంలో ఉన్న చెట్ల కొమ్మలు పడి జిమ్ చేస్తున్న వారు గాయపడుతున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకురాగా చెట్టు కొమ్మలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. పార్క్ లో ఎక్కడైనా మరమ్మతులు, అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటే గుర్తించి పనులు చేపట్టాలని చెప్పారు. అది నిన్న ముందు నుంచి వారం కూడా సరే వస్తలేదు సార్. ట్యాంకర్లు పోయినప్పుడే ట్యాంకర్ వచ్చింది, ఇంతకుముందు రాలేదు. 2 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. అన్న అడ్డమస్తుడు దాని తర్వాత రిపేరింగ్ అంటే ఆ బేరింగ్స్ అనేవి చాలా మోడిఫై బేరింగ్స్. ఈ కంపెనీ డిఫరెంట్ సైజెస్ వాళ్ళు చిన్న రిపేర్స్ వచ్చిన 3 years జనరల్లీ 2 years వరకు అయితే మనం రిపేర్ రాదు సార్. 3rd year లో డెఫినెట్లీ కొంత ఆయిలింగ్ కానీ బ్లీచింగ్ కానీ కాయలు పడుతున్నాయి. ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే ఏం చేయగలుగుతావు చెప్పు. ల్యాడర్ అంటే లేదు, అది పైపు లేదు సార్. పైపు లేదు మేడం, అది పైకి కూడా వెయిట్ తో పడుతుంది.
ఆర్యభవనం వాళ్ళు మన కిచెన్ వాటర్ కలిసి రీసెంట్ గా దాన్ని ట్యాగ్ చేసాం సార్ మొత్తం ఇక్కడ అది డేబిడే వస్తుంది వాటర్ ఫుల్ వాటర్ వస్తుంది లైన్ వస్తుంది మొత్తం ఆల్రెడీ ఉన్నాయి సార్ కనెక్షన్ సివరేజ్ ఐడెంటిఫై అది ఇల్లీగల్ కట్టించారు ఆర్యభవన్ ఇల్లీగల్ కట్టారు ఐదులు గారు మనకి వీళ్ళు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది మనుషులు వాళ్ళంటే మేము అగ్రిమెంట్ తర్వాత దాన్ని రెగ్యులేట్ చేసి చేసుకుంటాయి వాళ్ళు సమ్ ఛార్జ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటుంది ఇబ్బంది లేదు చూడాలి ఏమైతుంది ఫ్రీక్వెంట్గా మీరు చేస్తుంది 1 వీక్లో వాళ్ళు లాస్ట్ టైం మంచి బ్రాస్ చేసి అన్ని పోయింది ప్లాస్టిక్ వేస్తే ప్లాస్టిక్ ఈడలో కూర్చోబోతుంది అయితే సులభాలతో ప్లాస్టిక్ కొంత రెగ్యులేట్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి ఇబ్బంది లేదు ఛార్జ్ నామినల్ ఛార్జ్ అది మేనేజ్మెంట్ చేసుకొని పెద్ద స్టార్ట్ చేస్తారు మేనేజ్మెంట్ పర్మిషన్ ఇటువైపు సెటిల్మెంట్ ఏరియా వాళ్ళు ఏంటంటే అది తెచ్చిన తర్వాత కూడా అది ఏ టైంలో సపోర్ట్ ఉంది రైట్ బైక్ అది అక్కడ చూస్తే అది వెంటనే రెండోది సులభ వాళ్ళతో మాట్లాడి వీళ్ళను తొందరలో మాట్లాడి సేమ్ యాక్షన్స్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకొని అది కూడా చూసుకోండి సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో అది డిస్కనెక్ట్ ఆ డిస్కనెక్ట్ అనేది ఈరోజు చేసిన తర్వాత 5 మంది ఆ పిల్లోడేది అంటే ఐటమ్ వాళ్ళకి మొత్తం క్లీన్ చేయమని చెప్పారు ఇవన్నీ మీరు నేను అందరూ కూడా చెప్పిన తర్వాత మీరు 1 నెల తర్వాత చేస్తే ఉపయోగం ఉంటుంది వీళ్ళని తొందరగా ఇదంతా ప్లాన్ రెండోది ఆ బోర్డుది జర వీళ్ళతో మీరు కోఆర్డినేట్ ఇది ఒక్కటి అయిపోతే కూడా కొంత వాళ్ళకి ఇబ్బంది లేకపోతే పంపేయండి బట్ మీరు ఇవాళ టీం పెట్టండి వాళ్ళ టీం పెడితే కొంత వీళ్ళకి సపోర్ట్ చేయండి కొంత మ్యాన్ పవర్ అది చేయండి ఎట్లా దానికి మళ్ళీ ఎవ్రీడే ట్యాంకర్ ట్యాంకర్ ఎవ్రీడే ఇప్పుడు నేను ఈడనే వీళ్ళకి డబ్బులు కట్టి అదే ట్యాంకర్ అర్ధగంట నాకు పంపిస్తాను ఇంకా టెండర్ మీటర్ చెప్పి మీరు మరి వేరే అయితే మీరు ప్లానింగ్ అయితే చేసుకోండి లేదా 3-4 రోజులు పోయిన తర్వాత అంతలోపు క్లియర్ అయిపోతుంది కాబట్టి అది కట్టిన వాటర్ ట్యాంక్ చిన్న వాటర్ ట్యాంక్ చిన్న ట్యాంకర్ మాత్రం వస్తుంది చెట్లు కొట్టడానికి ఇప్పుడు మీకు రోడ్డు మీద కొడుతున్నారు డివైడర్ల మీద కొడుతున్నటువంటి చిన్న ట్యాంకర్
అవి మనకు పెద్ద సంపి సార్ సంపలో వాటర్ పోసుకుంటే బయట మీరు ఎట్లా చేయండి, అల్టిమేట్గా కావాల్సింది వాటర్. రెండోది మీరు ఈ పిల్లల ప్లే ఏరియా కానీ ఓపెన్ చేయడం, ఒకటి మీరు డిపార్ట్మెంట్ ద్వారా జరిగేటువంటి మీరు చేసుకొని ఆ రిప్లేస్మెంట్ చేయడం, ఇది ఒకటి కావాలి, ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలి, ఇక్కడ కూడా ఈ మూడు మీరు పెట్టుకోండి. నేను పొద్దున్న మెయింటైన్ రెండోది దీంట్లో పోయిన దాంట్లో చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్నది 50,000 లక్ష రూపాయలు ఇక మీరు చేసే వరకు బాగా డిలే ప్రాసెస్. నేను ఎవరికో చెప్తే దాంతో ఏంటంటే సమ్మర్లో పిల్లలు ఆడుకుంటారు, అలా ఉన్నది సమ్మర్లో హాలిడేస్, ఇప్పుడేమో తీవ్రమైన ఎండలు. వాళ్ళు ఏదో పొద్దున్న సాయంత్రం ఆడుకుంటే వాళ్ళకి ఇప్పుడు మీకు చెప్తే మీకు టైం పడుతుంది, అది వెంటనే చేసేవాళ్ళు అది పిలిపిస్తాయి. శ్రీశైలం వాళ్ళు ఉంటే మంచిది, ఇది మాత్రం తెలుసుకోవాలి. అన్న ఉస్కే ఓపియాలి అయితే మళ్ళీ లేకుంటే ఇబ్బంది అవుతుంది. అదైతే మీరు ఏ రోజే డిస్కనెక్ట్ చేసి ఇబ్బంది అవుతుంది.